సో సాకార బాబా సమానంగా అల్పకాలిక మహిమ యొక్క త్యాగిగా అవ్వండి. అప్పుడే శ్రేష్ఠ భాగ్యవంతులుగా అవుతారు. శివబాబాయి అన్ని విషయాల నుండి ముక్తి అవ్వాలనుకుంటున్నారు. ఈ అంతిమ కోర్సు కోసం సమయం లభించింది అంటున్నారు. సో ఇప్పటి వరకు బాబా ఏవేవైతే మనం చేసిన తప్పులన్నీ చెప్పుకుంటూ పోయారో, వీటన్నిటి నుండి మీరు ముక్తి అవ్వాలి అంటున్నారు. ఈ ముక్తి అయినప్పుడు ఏమవుతది? అప్పుడు మనకి ఫోర్స్ ఒస్తుంది. ఆ ఫోర్స్ ఒచ్చినప్పుడు అప్పుడు రియలైజేషన్ అనుభూతి. ఆత్మ అన్న సంపూర్ణ అంటే ఏ సంపూర్ణ స్థితి అంటే ఏ బలహీనతలు లేని స్థితి సంపూర్ణ స్థితి. సంపన్న స్థితి అంటే బాబా ఇచ్చే ఖజానాలన్నిటితోటి సంపన్నంగా ఉండడం. సమయము, సంకల్పాలు, శక్తులు, జ్ఞానధనం మరియు శ్వాస. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో వీటితోటి ఉండడాన్ని సంపన్నంగా ఉండడం అంటారు. ఏ బలహీనత లేకుండా ఉండడం అన్నది సంపూర్ణ స్థితి. ఇది యాక్చువల్‌గా అనుభూతి. ఈ అనుభవం జరగాలి అంటున్నారు. సో ఈ అంతిమ కోర్సు కోసం సమయం లభించింది. ఇలా విశ్వ అధికారి సత్కారం ఇచ్చి విశ్వం ద్వారా సత్కారం పొందేవారికి, నిర్మాణత ద్వారా విశ్వంలో నమస్కార యోగ్యులుగా అయ్యేవారికి, జరిగిపోయిన విషయాలను సమాప్తి చేసుకునే వారికి, సర్వ గుణాలలో సంపన్నంగా అయ్యేవారికి, సదా సమానంగా మరియు సంయోగిగా ఉండేవారికి, శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలకు బాగ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. సో ఈ మురళి అంతా మళ్ళీ క్లాస్ అయిపోయాక చదవండి. రేపటి రోజున 12థ్ డిసెంబర్ 78 మురళి. దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటది. ఎవరికి చెప్పారు ఏంటా అన్నది తెలుస్తది. ఆ తర్వాత నెక్స్ట్ సంగమయుగి డిగ్రీ.